అంటే శ్రీపతి రామరెడ్డి గారు ఇక లూలు గ్రూప్కి సంబంధించి గతంలో వైసీపీ టైంలో లూలు గ్రూప్ లాంటివి కూడా రావాల్సింది వెళ్ళిపోయాయని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలామంది మాట్లాడారు. కానీ ఇప్పుడు అదే లూలు గ్రూప్ని మళ్ళీ మేము తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా లూలు గ్రూప్ షరతులు పెడుతుంది అన్నది ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. అసలు ఎందుకు అంటే మీరు గతంలో ఆరోపణలు చేసిన అంశం మళ్ళీ ఇప్పుడు లూలు గ్రూప్ షరతులు పెడుతుంది కాబట్టి అంటూ మళ్ళీ మాట్లాడుతున్న అంశం ఎలా దీనికి? సార్ ఇక్కడ ఒక విషయం ఏంటనంటే పరిశ్రమల్ని తర్వాత బిజినెస్ని ఆహ్వానించడం అనేది అది కావాల్సిందే. కానీ గతంలో వాళ్ళని ఆహ్వానించకపోవటం అనేది అంటే అలాంటి వాళ్ళు వస్తేనే డెవలప్మెంటు తర్వాత మనకు కూడా పర్ క్యాపిటా పెరగటం కానివ్వండి గ్రోత్ డెవలప్మెంట్ అన్నీ పెరగటానికి ఇక్కడ ఒక అవకాశం. అందుకని వాళ్ళు రాకపోవటం అనేది డిప్యూటీ సీఎం గారు ఎత్తి చూపించడం అనేది కరెక్టే, అందులో తప్పులేదు. వచ్చిన తర్వాత వంకల పెడుతున్నారు అని అంటున్నారు కదా. సరే వచ్చారనుకోండి మొత్తం ఓపెన్ చేసి పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఓకే మనం ఆహ్వానిస్తున్నాము, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన అభివృద్ధి మోడల్కి మన డెవలప్మెంట్కి ఎక్కడో చోట మ్యాచ్ అయ్యే విధంగా వెళితే ఓకే. కానీ అలా కాకుండా గవర్నమెంట్కి ఇంకొక కంపెనీ షరతులు విధించడం అని అంటే ఇక్కడ అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి వాళ్ళు 3 సంవత్సరాలకో ఏమో ఇది ఉంటుందంట, ఏది రెంట్ రివైజ్ చేయటం, 10 సంవత్సరాలకి ఇవ్వటం అనేది ఎందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా కరెక్ట్ కదండి. అది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వాళ్ళకి ఇస్తారా, అసలు ఏ రకమైన ఎంప్లాయ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏం ప్రాసెస్ చేస్తారు మీరు? వీటన్నీ లేవా ఈ ఎంఓయూలో లూలు గ్రూప్ రావడానికి? ఇక్కడ స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్న ప్రస్తావన లేదా? ఇప్పుడు ఎందుకు కేబినెట్ సమావేశంలోనే డిప్యూటీ సీఎం మాట్లాడాల్సి వచ్చింది దీనిపైన? సార్ యాక్చువల్గా బయట మాట్లాడటం కంటే అక్కడ మాట్లాడటమే కరెక్ట్ సార్. అసెంబ్లీలో మాట్లాడి గందరగోళం అవటం కంటే వాళ్ళు క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు అన్ని చర్చించుకొని ఏది మంచి ఏది చెడు అని ఇంటర్నల్ గా ఒక డెసిషన్ తీసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్. ఓకే, అవును. సో అక్కడ ఆయన అంశాన్ని లేవదీయటం అనేది యాక్చువల్గా కొంతమంది ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీలో మాట్లాడినట్టు కాకుండా ఆయన అక్కడ మాట్లాడటమే ఉచితం, చాలా హుందాగా కూడా అనిపించింది. అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న దానికి ఏంటనంటే ఇప్పుడు ఫుడ్ ఏంటి, ఏం ఫుడ్, లేకపోతే ఏం ప్రాసెస్ చేస్తారు, ఇలాంటి ప్రశ్నలు లేవా ముందు అని అంటే సార్ యాక్చువల్గా ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని బ్రాడ్ ప్రపోజల్స్ పెడతారండి. పెట్టినప్పుడు దాన్ని మినిస్టర్లు అందరూ చూస్తారు, లేకపోతే అక్కడ ఏమేమి ఉన్నాయండి డీటెయిల్గా మాట్లాడండి అని మాట్లాడుకుంటారు. అక్కడ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అంశాన్ని రైజ్ చేశారు. ఏ ఫుడ్ చేస్తారు, ఎంతవరకు చేస్తారు, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందని. అక్కడ అధికారులు కానీ కొంతమంది సరైనటువంటి అంటే క్లారిటీతో ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ అయింది. అంటే ఏదో ఒక తొందరపాటుగా వెళుతున్నారేమో అనే విధంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఓకే, అండ్ మరి లూలు గ్రూప్ వస్తుందా రాదా? ఇప్పుడు పవన్ అంటే డిప్యూటీ సీఎం క్యాబినెట్లో ప్రస్తావించేసరికి అలాగే దీనిపైన ఈ విధంగా షరతులు పెడితే కరెక్ట్ కాదు కదని సీఎం కూడా అక్కడి నుంచి అధికారులను ఆదేశించారు. అంటే మరి ఇలాంటప్పుడు లూలు గ్రూప్ వస్తుందా రాదన్నది కొత్త ప్రశ్న వచ్చింది సార్. ఇప్పుడు మొత్తం ప్రైవేటైజేషన్కి వెళుతున్నటువంటి ప్రాసెస్లో అంటే కొంత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతున్న ప్రాసెస్లో వీళ్ళు ఎంతవరకు ఇస్తారు అనేది లూలు గ్రూప్ని ఆయన ప్రశ్నించడం అయితే మీనింగ్ఫుల్ అండి. ఓకే, వస్తుందా రాదా అని అంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. ఓకే, స్టేట్ నష్టపోయే విధంగా కాకుండా స్టేట్కే మేలు జరిగి ఇక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ జరిగేటట్టుగా ఇప్పుడు ఆయన రైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక చర్నింగ్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతాయి. మేము ఈ కండిషన్స్ అని వీళ్ళు చెప్తారు, దాన్ని వాళ్ళు ఒప్పుకోవటం లేకపోతే ఒక మధ్య మార్గం వెతుక్కోవటం జరుగుతుంది. రాకుండా ఉండటం అనేది జరగదండి. అందరూ కలిసి మళ్ళీ ఇంకొక రికన్సిలియేషన్ మోడ్లోకి రావటం జరుగుతుంది.